ఈచ్. It's each system. సో ఇది ఓఏ ల్యాబ్ అండి. ఇది కాలేజీలో 7 గ్రూపులు ఉన్నాయని చెప్పారు మీకు. అందులో ఓఏ సెక్షన్ ఇది ఒకటి. ఇందులో 2 గ్రూపులు ఉన్నాయి, 2 క్లాసెస్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉంటారండి. మొదటి దానికి డి మల్లికార్జునరావు, రెండవ దానికి విజయశేఖర్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. సో ముఖ్యంగా మా స్టూడెంట్స్కి ఓఏకి సంబంధించిన సబ్జెక్టులు అన్నీ చెప్తూ ఇలా సిస్టంలో అండ్ టెక్నీషియన్లో కూడా మేము తర్ఫీదు ఇస్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ల్యాబ్ను మేము మీకు చూపిస్తున్నాను. పేరెంట్స్, టీచర్స్ అండ్ కొలీగ్స్ మీరందరూ వొకేషనల్ కోర్సు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని మా యొక్క కోర్సును ఆధారం ఎప్పటికెప్పుడు మాకు ఆధారం పెరుగుతుంది. యాజ్ ఏ పేరెంట్గా మీరు ఆలోచించండి. మా కాలేజీలో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీ స్టూడెంట్స్ని మా కాలేజీలో జాయిన్ చేయవలసిందిగా కోరడం. ఇప్పుడు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అయిన విజయశేఖర్ గారు మాట్లాడతారు. కర్నూలు బీ క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఆఫీస్ అసిస్టెంట్షిప్ అనే గ్రూప్ ఇక్కడ విద్యార్థులకు 2 సెక్షన్లు అందుబాటులో ఉంది. ఈ గ్రూప్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు చేరడానికి ముఖ్యంగా జనరల్లో సిఈస్లో అయితే ఓన్లీ వాళ్ళు క్లాస్ రూమ్ అకాడమిక్ స్కిల్స్ మాత్రమే తెలుసుకుంటారు. ఇక్కడ వొకేషనల్ ఆఫీస్ అసిస్టెంట్షిప్ అనే గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ సిఈసి కామర్స్ సబ్జెక్ట్తో పాటుగా డిగ్రీలో పోవడానికి లేదా ప్రైవేట్ సెక్టార్ లేదా గవర్నమెంట్ సెక్టార్, కార్పొరేట్ సెక్టార్ ఇమీడియట్గా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడానికి ఇంటర్మీడియట్ స్థాయిలోనే వీళ్ళకు టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, మరి 1 month ఫస్ట్ ఇయర్లో 1 month సెకండ్ ఇయర్లో ఆన్ జాబ్ ట్రైనింగ్ అని తీసుకెళ్లి జాబ్ స్కిల్స్ నేర్పిస్తున్నాం. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రుల విషయాన్ని గమనించి ఒక ఆఫీస్ సైడ్ కావాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు, ఉద్యోగం పొందాలన్న వాళ్ళు మంచి అవకాశాలు ఇచ్చే గ్రూప్ ఇది ఆఫీస్ అసిస్టెంట్షిప్ ఓఏ అంటారండి. గతంలో మా దగ్గర చదివిన విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో చాలా మంది ఉద్యోగాల్లో స్థిరపడినారు. ఇది మంచి గ్రూప్ అంటే ఆసక్తి ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయ్యి 10th పాస్ అయిన తర్వాత ఈ గ్రూప్లో చేరవలసిందిగా ప్రిన్సిపల్ సార్ నాగస్వామి నాయక్ సార్ ఆధ్వర్యంలో మా కళాశాల చాలా అభివృద్ధి ఫలితంలో ముందుకు వెళ్తున్నాం. అన్ని ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సార్. డియర్ పేరెంట్స్, మేము కార్పొరేట్ కళాశాలకు దీటుగా యూనిట్ టెస్టులు, ప్రీ ఫైనల్, హాఫ్ ఇయర్లీ అండ్ ప్రీ ఫైనల్ 1, 2 అనే ఎగ్జామ్స్ కూడా జరుపుతూ వీళ్ళకి ప్రాక్టికల్ కూడా స్కిల్ ఓరియంటెడ్ నేర్పించడానికి ప్రాక్టికల్ కూడా మా స్టాఫ్, నిష్ణాతులమైన స్టాఫ్స్ ఇది చేయిస్తున్నాము, ప్రాక్టీస్ చేయిస్తున్నాము. గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీ బుక్స్, బ్యాగ్స్ అండ్ ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రతి పిల్లోడికి చేరే విధంగా మేము కృషి చేస్తున్నాం. తల్లికి వందనం అనే కార్యక్రమం కూడా మనం మా కాలేజీలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు ఇంకొక లెక్చరర్ బాలు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. సార్, గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ కర్నూలు బీ క్యాంప్లో ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ సిస్టమ్ ముందు కూర్చున్న వాళ్ళంతా ఓఏ గ్రూప్ అమ్మాయిలు. ఓఏ ఫస్ట్ ఇయర్స్. ఓఏ అంటే ఆఫీస్ అసిస్టెంట్. ఇక్కడ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్. ఇక్కడ వచ్చేసి మన కంప్యూటర్లో ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్స్కి వచ్చేసి ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్. పిల్లలు ఫస్ట్ ఇయర్ అయిపోతేనే బయటికి వెళ్ళి ఎక్కడైనా చిన్న వర్క్ చేసుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్, షాపింగ్ మాల్స్ ఇట్లా బయట వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చేసి టాలీ ఇప్పుడు వచ్చేసి మన దాకా టాలీ ERP9 నేర్చుకున్నారు. ఇప్పుడు టాలీ న్యూ వర్షన్ కూడా నేర్పడం జరుగుతున్నది. ఇంకోటి ఇక్కడ తెలియజేయడం ఏమంటే ఉన్నది ఓయోలో మాత్రం ముందుగానే టైపింగ్ స్కిల్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లోనే, అండ్ OJT సెక్షన్ కూడా ఉంటుంది ఎవ్రీ ఇయర్ 1 month. బయటకు వెళ్ళేసి స్కిల్ నేర్పిస్తాము. ఆఫీస్లో ఎవరు ఎట్లా వర్క్ చేసుకోవాలి ముందుగానే ప్రిపేర్ చేసి మేము బయటకు తీసుకెళ్తాం.
మీరు మీ పిల్లల్ని 10th అయిపోయిన తర్వాతనే మా గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్లో ఓఏ గ్రూప్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ స్కిల్స్ ముందుగానే నేర్పించి ఇంటర్మీడియట్ తర్వాతనే మీరు జాబ్ కొట్టే విధంగా పిల్లలకి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాము. పేరెంట్స్కి అందరికీ తెలియజేయడం ఏమనగా మీ విద్యార్థులని మీ పిల్లల్ని 10th అయిపోయిన తర్వాత స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్లోనే జాయిన్ చేయించే విధంగా మేము రూపొందించుతున్నాము అని తెలియజేయడం అయినది. ధన్యవాదాలు. జాబ్స్ కూడా మేము జాయిన్ అయిన ప్రతి ఒక్క పిల్లోడికి మేము జాబులు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నామండి. మా కళాశాల పైన తల్లిదండ్రుల నమ్మకమును పెట్టుకోవాల్సిందిగా కోరడం. థ్యాంక్ యూ.